డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ జవేరియా. మనతో పాటు ఉన్నారు శ్రీ విశ్వగురు వైబ్రేట్ వంశీ గారు, మేనిఫెస్టేషన్ కోచ్, లైఫ్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. ఏంజిల్ నంబర్స్ చాలా వరకు చూస్తూ ఉంటాము. ప్రత్యేకంగా ఒక చాలా పెద్ద నంబర్ రిపీటెడ్గా కనపడుతుంది అని కాల్ వచ్చింది. సో వీటి త్రూ డిస్కస్ చేయబోతున్నాము గురుగారితో. నమస్కారం గురుగారు. ఆత్మ నమస్కార్. ఒకరు కాల్ చేశారు గురుగారు నాకు, అంటే నా ఫ్రెండ్. తను రిపీటెడ్ గా 8 నంబర్ కనపడుతుంది. 888 888 నంబర్ కనపడుతుంది. అది కూడా రిపీటెడ్ గా, ఇంకా తరచూ ఎక్కడ చూసినా కూడా కనపడుతూనే ఉంది. ఆల్మోస్ట్ ఒక 2 years నుంచి. సో తను రీసెర్చ్ చేశారంట. చాలా పెద్ద నంబర్, చాలా అంటే చాలా పవర్ఫుల్ నంబర్ అని వస్తుంది, కానీ వెంటనే ఏం చెయ్యాలి అనేది అర్థం అవ్వట్లేదు అని అడుగుతున్నారు. 888 అనే నెంబర్ కి 888 అనే సంఖ్య ఏదైతే రిపీటెడ్ గా కనిపిస్తుందో ఒక పవర్ఫుల్ సిగ్నిఫికెన్స్ ఉంది దానికి. విల్ డీకోడ్ అబౌట్ దట్. ఓకే, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హ్రీం దుందుర్గాయ నమః, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీం శ్రీ. ఎనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఇస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. 888. 8 అనే నెంబర్, ద నెంబర్ 8 ఇట్ సెల్ఫ్, ఇట్స్ అన్ ఇన్ఫినిటీ సింబల్. 8 అనే సంఖ్య ఇన్ఫినిటీకి సింబల్. హారిజంటల్ గా మనం రాస్తే ఇన్ఫినిటీకి సింబల్. 8 నెంబర్ రిఫర్స్ మెటీరియలిస్టిక్ వెల్త్. అంటే యూనివర్స్ ఏం సైన్ ఇస్తుందో తెలుసా? నువ్వు రిపీటెడ్గా 888 నెంబర్ చూస్తున్నావు అంటే యూనివర్స్ చెప్తుంది మనకి మాట. నువ్వు రిపీటెడ్గా 888 నెంబర్ చూస్తున్నావు అంటే అతి త్వరలో వెల్త్ని చూసేస్తున్నావు, ధనాన్ని చూసేస్తావు, సంపదని చూసేస్తావు, మెటీరియలిస్టిక్ వెల్త్ని చూస్తావు, కార్లు చూస్తావు, బళ్ళు చూస్తావు, బంగ్లాలు చూస్తావు, గోల్డ్ని చూస్తావు. గృహంలోకి ఇవన్నీ రాబోతున్నాయే అని విశ్వం చెప్పిన ఒక సంకేతం. అది విశ్వ వాక్కు. ఎవరికి పడితే వాళ్ళకి 888 నెంబర్ అంత ఈజీగా కనిపించదు. 1111 కనిపించినంత ఈజీగా, 1212 కనిపించినంత ఈజీగా, 567 కనిపించినంత ఈజీగా, 768 కనిపించినంత ఈజీగా, 2222 కనిపించినంత ఈజీగా, 444, 333, 666 కనిపించినంత ఈజీగా 888 నెంబర్ అంతగా ఈజీగా కనిపించదు. 888 నెంబర్ కనిపిస్తుంది అంటే యూనివర్స్ ఈజ్ స్పీకింగ్ విత్ us. అంటే విశ్వము మనతో మాట్లాడుతుంది అని అర్థం. ఏమి చెప్తుంది? అతి త్వరలో డబ్బుని చూస్తావు, సంపదని చూస్తావు, సమృద్ధిని చూస్తావు, సక్సెస్ ని చూస్తావు, మెటీరియలిస్టిక్ వెల్త్ అని చూస్తావు, ప్రాస్పరిటీని చూస్తావు అని అర్థం. మరి 888 కనిపించినప్పుడు ఏమి చేయాలా? దట్ ఈస్ మై క్వశ్చన్ గురుగారు. ఫస్ట్ ఎప్పుడు ఏ ఏంజల్ నెంబర్ కనిపించినా పాయింట్ నెంబర్ 1 కామన్. ఏంటి? భగవంతుడికి, విశ్వానికి, పంచభూతాలకి, ప్రకృతికి, నవగ్రహాలకి, మన గురువుకి కృతజ్ఞత చెప్పుకోవాలి. ఫస్ట్ గ్రాటిట్యూడ్ ప్రేయర్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మై డియర్ మదర్ నేచర్, థ్యాంక్ యూ అమ్మా నాన్న, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ గురూస్, థ్యాంక్ యూ పంచభూతాస్, థ్యాంక్ యూ నవగ్రహాస్. ఇది కామన్. పాయింట్ నెంబర్ 2 కూడా కామన్. ఏ ఏంజల్ నెంబర్ కనిపించినా ఏం చెప్పాలి? అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అని చెప్పాలి. పాయింట్ నెంబర్ 3, 888 కనిపిస్తే మనీకి విపరీతంగా థ్యాంక్ యూ చెప్పాలి. మనీకి రిలేటెడ్ ఎఫర్మేషన్స్, మనీకి రిలేటెడ్ మంత్రాసు, ప్రేయర్స్, స్విచ్ వర్డ్స్ అన్ని చాంటింగ్ చేయడమే. మైండ్లో నోటితో కనిపించిన ప్రతిసారి చేయండి, తప్పేముంది? చేయాలి. చేయడం ద్వారా మీ యొక్క సుప్త చేతనాత్మక మనసు, మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్లో అది రీప్రోగ్రామ్ అవుతుంది, రీట్రైన్ అవుతుంది. ఒక 3 థింగ్స్ చెప్పాలి. మనీ కమ్స్ టు మీ, మనీ ఫ్లోస్ టు మీ, మనీ ఈజ్ ఓవర్ఫ్లోయింగ్ ఇన్ మై బ్యాంక్ అకౌంట్స్, ఐ రెస్పెక్ట్ మనీ, I attract money, I love money. Money loves me, money respects me, money attracts me. ఇలా చెప్పాలి. నేను ఒక గొప్ప ధనాకర్షుడిని, నేను కుబేరుడిని, నేను ఐశ్వర్యవంతుడిని. ఐఎమ్ ఎ మనీ మ్యాగ్నెట్. మనీ ఈజ్ సర్క్యులేటింగ్ ఇన్ మై లైఫ్, మనీ ఈజ్ డాన్సింగ్ ఇన్ మై లైఫ్. మనీ ద్వీపం. ఓం శ్రీం శ్రీం, శ్రీం బ్రిజి, క్రీం బ్రిజి, మనీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మనీ. నేను చాలా సులభంగా, చాలా సునాయాసంగా ప్రతి నెల ఇంత అమౌంట్ని బ్లాంక్ మన గోల్ బట్టి కలిగి ఉన్నందుకు, నాకు ప్రసాదించినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పి మనీకి రిలేటెడ్ ఎఫర్మేషన్స్ రిలీజ్ చేయాలా. ఓకే. 888 కనిపించిందంటే డబ్బు చూడబోతున్నామని అర్థం తల్లి.
గుడ్ న్యూస్. సో 8 అంటే న్యూమరాలజీ ప్రకారం శనికి సంబంధించిన నంబర్ అంటారు. సో హారిజాంటల్ గా చూస్తే ఇన్ఫైనైట్ నంబర్. సో ఇట్స్ ఆల్ అబౌట్ పర్స్పెక్టివ్ అంటారా? నో, క్లారిటీ ఇస్తాను. ఎస్, చాలా శనీశ్వరుడు నెంబర్ అని మీరు అన్నారు. అవును. 80-90% శనిని నెగిటివ్ గా చూస్తారు, పాజిటివ్ గా చూడట్లేదు. బట్ నా దృష్టిలో నవగ్రహాల ఆశీర్వాదం ఉంటేనే ధనవంతులు అవుతారు. గుర్తుపెట్టుకోండి, నవగ్రహాల ఆశీర్వాదాలు ఉంటేనే వ్యాపార అభివృద్ధి, ఉద్యోగ అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి. శనీశ్వరుడిని టాస్క్ మాస్టర్ అంటారు. అబ్బో 8 అమ్మో 7.5 ఇలా అంటారు గురు. 8 శనీశ్వరుడు టాస్క్ మాస్టర్, డిసిప్లైన్ నేర్పిస్తాడు. ఓ స్వామి ఇలా బ్రతుకు, ఇలా బ్రతికితే ఇలా ఎత్తిపోద్ది లైఫ్, ఇలా బ్రతుకు. పాయింట్ నెంబర్ 2 డిసిప్లైన్ నేర్పిస్తాడు. పాయింట్ నెంబర్ 3 కర్మ, యాక్షన్, పని నేర్పిస్తాడు. గ్రేట్. ఓం సం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని ఎక్కువ చాంటింగ్ చేయండి, శనీశ్వరుడు యొక్క ఆశీర్వాదాలు పొందుతారు. కాకి, క్రోక్ ఏమైనా ఫీడింగ్ ఇవ్వండి, ఫుడ్ పెట్టండి, శనీశ్వరుడు యొక్క ఆశీర్వాదాలు పొందుతారు. శని ఉండాలి. సాటర్న్ ఇప్పుడు టాస్క్ మాస్టర్ ఉంటేనే కదా రైట్ వేలో లైఫ్ లీడ్ చేస్తాం. శనీశ్వరుడు లేకపోతే మనకు డిసిప్లైన్ లేదు, శనీశ్వరుడు లేకపోతే మనకు రెస్పాన్సిబిలిటీ లేదు, శనీశ్వరుడు లేకపోతే యాక్షన్, పని, కర్మ లేదు. శనీశ్వరుడు ఉండాలి. 8 అనే నెంబర్ ఉండాలి. 888 నెంబర్ కనిపిస్తే అందరూ కామెంట్స్ లో ఒక స్విచ్ వర్డ్ చెప్తాను, డివైన్ బ్లెస్సింగ్స్ స్టార్టెడ్ 888 అని టైప్ చేయండి. డివైన్ బ్లెస్సింగ్స్ స్టార్టెడ్ 888 అని టైప్ చేయండి. అండ్ మీరు రిపీటెడ్ గా ఏమైతే నెంబర్స్, ఏంజల్ నెంబర్స్ కనిపిస్తున్నాయో ఒకసారి కామెంట్ లో టైప్ చేయండి. నా పిఆర్ టీమ్ నా వరకు తీసుకొస్తారు, వాటి మీద కూడా వీడియోస్ ఇవ్వడానికి ప్రయత్నిద్దాం. చాలా మంది కాల్స్ చేసి అసలు క్లాసెస్ ఎప్పుడు ఇంకా అడుగుతున్నారు గురించి, ఇంకా అడుగుతున్నారు గురించి. సో వారి కొరకు ఆ డీటెయిల్స్ ప్లీజ్. కంటిన్యూగా 7 days మార్నింగ్ 5:45-6 నుండి మార్నింగ్ 7:30 వరకు ఆన్లైన్ లో జూమ్ కాల్ లో ఉండబోతుంది. ఓకే. లా ఆఫ్ అట్రాక్షన్ ని డీకోడ్ చేయబోతున్నాము. విజువలైజేషన్ మీద కొన్ని టెక్నిక్స్ లైవ్ లో చేయించబోతున్నాం. ఇమేజినేషన్ అండ్ విజువలైజేషన్ మీద మేనిఫెస్టేషన్ కి సంబంధించి కొన్ని స్పెషలైజ్డ్ టెక్నిక్స్ ఉన్నాయి, అవి లైవ్ లో చేయించబోతున్నాము. ఇప్పుడు ఒక 100-108 ఎఫర్మేషన్స్, ఒక 1000 ఎఫర్మేషన్స్ చెప్తే ఎంతైతే శక్తో ఒక్క మెంటల్ పిక్చర్ కి అంత శక్తి ఉంది. అంటే 100 కొద్ది ఎఫర్మేషన్స్ చెప్తే ఏమైతే ఎనర్జీ వస్తుందో ఒక్కసారి కళ్ళు మూసుకొని విజువలైజ్ చేసుకుంటే అంత శక్తి. సో విజువలైజేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. విజువలైజేషన్ ఫీలింగ్స్ తో కనెక్షన్ ఉంటుంది, ఎమోషన్స్ తో కనెక్షన్ ఉంటుంది. సో ఒక టెక్నిక్ ఉంది విజువలైజేషన్ కి సంబంధించి, ఒక హిప్నోథెరపీ టెక్నిక్ ఉంది, బ్రెయిన్ ని రిహార్సల్ చేసే ఒక టెక్నిక్ ఉంది. అది లైవ్ లో ఈసారి చేయించబోతున్నాము. అండ్ మనీ మెడిటేషన్స్ చేయించబోతున్నాము. మనీతో ఒక బంధాన్ని, ఒక ఎమోషనల్, ఒక స్ట్రాంగ్ బాండింగ్ ని. మనీ అన్నది కరెన్సీ, కరెన్సీ అనేది స్పిరిచువల్ ఎనర్జీ. యాజ్ పర్ యూనివర్సల్ లాంగ్వేజ్, నా భాష ప్రకారం మనీ ఈజ్ స్పిరిచువల్ ఎనర్జీ. ఆ ఎనర్జీతో మనం ఎలా బాండింగ్ ఏర్పాటు చేసుకోవాలి. ఒక్కసారి మనీ స్పిరిచువల్ ఎనర్జీతో రిలేషన్ ఏర్పడిందా మిమ్మల్ని వదలదు. డబ్బు ఏదో ఒక రూపంలో డబ్బు ఇస్తూనే ఉంటుంది. కాకపోతే డబ్బుని ప్రేమించాలి, గౌరవించాలి, తెలిసిగానే తెలియకగానే తక్కువ మాట్లాడకూడదు, చులకనగా చూడకూడదు, శరణాగతి వేడుకోవాలా, క్షమాభిక్ష కోరుకోవాలి. ఈ 5 మార్గాల గురించి ఇన్డెప్త్ డైవ్ మాట్లాడబోతున్నాం. కాకపోతే ఈసారి ఆస్ట్రాలజీ ప్లస్ మేనిఫెస్టేషన్ కొత్తగా సబ్జెక్ట్ ఇవ్వబోతున్నాం. వాస్తు ప్లస్ మేనిఫెస్టేషన్, న్యూమరాలజీ ప్లస్ మేనిఫెస్టేషన్. మనీని అట్రాక్ట్ చేసే కొన్ని ఏంజల్ నెంబర్స్ ఉంటాయి, కొన్ని స్విచ్ వర్డ్స్ ఉంటాయి, అండ్ గాడ్ కి రిలేటెడ్ కొన్ని స్పిరిచువల్ రెమెడీస్ ఉంటాయి. అవన్నీ కూడా లైవ్ లో చేయించబోతున్నాం ఈసారి. ఓకే. అండ్ ముఖ్యంగా డెప్త్ మనీ మీద మాట్లాడబోతున్నాం. ఎందుకంటే ఇండియాలో ఉన్న పీపుల్ రాబోతున్న 2 to 5 years లో ప్రతి తెలుగు వాడు నోటి నుండి అహం బ్రహ్మాస్మి అన్న నినాదం రావాలి. పేదోడు అనేది వాడు ఉండకూడదు. సబ్జెక్ట్ ని పట్టుకోండి, 6 figure 7 figure ఎర్న్ చేయండి, డొనేషన్స్ చేయండి. ఇది 100% ఫుల్ఫిల్ చేయబోతున్నాం. సో చూసారు కదండి, మనీ మేనిఫెస్టేషన్ కానీ అఫర్మేషన్స్ కానీ ఒక లెంతీ ప్రాసెస్ అన్నమాట. కానీ ఒక సబ్జెక్ట్ ఇంకొక సబ్జెక్ట్ తో కనెక్ట్ అవ్వి చెప్పడం అనేది ఎక్కడా జరగదు. సో 360 యాంగిల్స్ లో మనీ సబ్జెక్ట్ ఇక్కడ దొరుకుతుంది. కాబట్టి కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాంటాక్ట్ చేసి రిజిస్టర్ చేసుకోండి. ధన్యవాదాలు. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. అతి త్వరలో కలవబోతున్నాం. అహం బ్రహ్మాస్మి.